ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీ పలుకుబడి గల పరిచయాలు మరియు అనుభవం ఏదైనా ముఖ్యమైన వ్యాపార నిర్ణయంలో సహాయపడతాయి. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి మరియు పనిలో మీ కీర్తి పెరుగుతుంది. స్నేహితులు మరియు బంధువులతో సంబంధాలు బలపడతాయి. కుటుంబంలోని పెద్దల మద్దతు మరియు ఆశీర్వాదాలు ప్రతి పనిలో సహాయపడతాయి. ఈరోజు వృత్తి మరియు గౌరవానికి సంబంధించిన విషయాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ హోదా మరియు ప్రతిష్ట పెరుగుతాయి. ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. మీకు అదృష్టం మరియు మీ గురువుల నుండి మద్దతు లభిస్తుంది. మీకు ఒక యాత్రకు వెళ్లే అవకాశం కూడా లభించవచ్చు, లేదా మీరు ఒక యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. ఆరోగ్యం, దినచర్య మరియు పని విషయంలో జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. అయితే మీరు అలసటగా అనిపించవచ్చు, ఖర్చులు పెరగవచ్చు. ఒంటరితనాన్ని నివారించండి. మీకు పిల్లలు లేదా ప్రేమ వ్యవహారానికి సంబంధించిన శుభవార్త అందవచ్చు. మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. మీ ప్రేమ జీవితంలో భాగస్వామితో సమయం గడపండి. ఈరోజు ఉదయం మీకు ఒక శుభవార్త అందుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పాత వివాదాలు మూసి పనులు వేగవంతం అవుతాయి. మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయడం ద్వారా మీరు అందరి మనసులను గెలుచుకుంటారు. పదోన్నతికి సంబంధించిన చర్చలు ముందుకు సాగవచ్చు. తులారాశి వారికి అత్యంత శుభప్రదమైన రోజుగా ఉంది. మీ జీవితంలో సమతుల్యతను, సామరస్యాన్ని పెంపొందించుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. ఈ కాలంలో మీ సంబంధాలు మరింత బలపడతాయి. ప్రియమైన వారితో మాట్లాడడం, మీ అనుభవాలను పంచుకోవడం చాలా ముఖ్యం. మీ చుట్టూ ఉన్నవారు మీ అభిప్రాయాలను, ఆలోచనలను అభినందిస్తారు. దీనివల్ల మీ సామాజిక హోదా మెరుగుపడుతుంది. మీలోని సౌందర్యాన్ని, శాంతిని మీరు కనుగొనడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మీరు కొత్త మార్గాలను కనుగొంటారు. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే దానిని మీ భాగస్వామితో కలిసి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. సంభాషణ మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. సానుకూల శక్తి మీ చుట్టూ ఉంది కాబట్టి దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మరియు పాత విభేదాలను పరిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయం. మీ సామరస్యపూర్వక ఆలోచన మరియు సున్నితత్వం మిమ్మల్ని ఒక కొత్త దిశలోకి తీసుకువెళ్తాయి. మీ సంబంధాలలో ఒక కొత్త ప్రారంభానికి నాంది పలుకుతుంది. ఈరోజు మీ ఉద్యోగంలో లాభం, పురోగతికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం ఆనందం, శాంతితో నిండి ఉంటుంది. మీరు మీ ప్రత్యర్థులను ఓడించగలుగుతారు. మీ సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు. మీకు పుట్టింటి నుండి శుభవార్త అందుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు. ఈరోజు మీరు సామరస్యం, సమతుల్యతను పాటించాలి. మీ వ్యక్తిగత వృత్తి జీవితాల మధ్య సరైన సమతుల్యతను సాధించడానికి ఇది సరైన సమయం. మీకోసం కొంత సమయం కేటాయించుకొని మీ ఆలోచనలను స్పష్టం చేసుకోండి. ముఖ్యంగా ప్రియమైన వారితో సంభాషణల ద్వారా మీ సంబంధాలు బలపడతాయి. ఈరోజు మీ సృజనాత్మకత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. దీనిని మీరు మీ ప్రాజెక్టులో ఉపయోగించుకోవచ్చు. ఆర్థిక విషయాలు కూడా సానుకూల సంకేతాలను చూపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి మరియు అవసరమైన నిర్ణయాలు తీసుకోండి. సంతోషకరమైన జీవితం కోసం మొండి మరియు పట్టుదల వైఖరి పక్కన పెట్టండి, ఎందుకంటే అది సమయాన్ని వృధా చేస్తుంది. మీరు ఇంతకు ముందు పరిగణించని మార్గం నుండి డబ్బు సంపాదించవచ్చు. వివాదాస్పద విషయాలపై వాదించడం మానుకోండి. ఈరోజు మీరు ప్రకృతి సౌందర్యంలో లీనమైన అనుభూతి పొందుతారు. పని మరియు ఇంటి వద్ద ఒత్తిడి మిమ్మల్ని కొద్దిగా చిరాకుగా మార్చవచ్చు. మీరు ఈరోజు ప్రయాణిస్తుంటే మీ భాగస్వామి విషయంలో అదనపు జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు మీ జీవిత భాగస్వామి శక్తి మరియు ప్రేమతో నిండి ఉంటారు. ఈరోజు దినచర్యపై ఆధారపడకండి. దయగా ఉండండి, నవ్వుతూ ఉండండి. మీరు మీ కలల్లో లీనమైపోతారు. ఇతరులకు సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు. సృజనాత్మకత ఆలోచనలు సులభంగా వస్తాయి. చిన్న చిన్న సంతోషాలను పంచుకోండి. ఈరోజు అవసరం లేని అప్పులు చేయకుండా ఉండడమే నిజమైన పొదుపు అనే విషయాన్ని మరింత స్పష్టంగా గ్రహిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ పాటిస్తూ ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని పొదుపు చేయాలనే ఆలోచన బలపడుతుంది. అనవసర ఆర్థిక నిర్ణయాలకు దూరంగా ఉండడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ప్రతికూల వాతావరణం ఎదురైనా మీ కృషి పట్టుదలతో దానిని అనుకూలంగా మార్చుకునే సామర్థ్యం మీలో కనిపిస్తుంది. సవాళ్లను అవకాశాలుగా మార్చుకునే ఆలోచన మీకు విజయాన్ని అందిస్తుంది. కుటుంబ సభ్యులు, సహచరుల సహకారం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు పాటిస్తే రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. వృత్తి వ్యాపార రంగాల్లో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.
ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు లాభదాయకమైన అవకాశాలు, కొత్త ఒప్పందాలు లభించవచ్చు. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన బలపడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబంలో ఆనందం, ప్రశాంతత మరియు సామరస్యం కొనసాగుతాయి. ఒక నిర్ణయం తీసుకోవడంలో మీకు గందరగోళంగా ఉంటే అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోండి. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న ఏవైనా ప్రభుత్వ విషయాలు మీకు అనుకూలంగా పరిణమించవచ్చు. సోమర్తనం, అజాగ్రత్తను నివారించండి. డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. విద్యార్థులు, యువత తమ కెరీర్పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలు మీకు ఎంతో ఉపయోగకరంగా మారుతాయి. కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం ఏర్పడి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా లభిస్తుంది. పరస్పర అవగాహనతో తీసుకునే నిర్ణయాలు విజయానికి బాటలు వేస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే చాలా కాలంగా అనుకున్న పనులు సులభంగా పూర్తి అవుతాయి. వ్యాపార రంగంలో మంచి మార్పులు చోటు చేసుకుని అభివృద్ధికి అనుకూలమైన అవకాశాలు కనిపిస్తాయి. కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు లేదా విస్తరణ ప్రణాళికలు లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆదాయం స్థిరంగా కొనసాగుతుంది. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు పాటించి సమయానికి విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రోత్సాహం లభించి కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. వ్యాపారులు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి పత్రాలను అందిస్తాయి. ప్రేమ సంబంధాల్లో పరస్పర నమ్మకం మరింత బలపడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబంలో ఆనందం, ప్రశాంతత మరియు సామరస్యం కొనసాగుతుంది. వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కొత్త ప్రాజెక్టును ప్రారంభించే ముందు క్షుణ్ణంగా పరిశోధన చేయండి. దిగుమతి, ఎగుమతి ప్రాజెక్టుల్లో అధికంగా పెట్టుబడి పెట్టడం మానుకోండి. ఉద్యోగుల ఆఫీసు పనిభారం తగ్గడంతో వారికి ఉపశమనం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. గ్యాస్ మరియు యాసిడిటీ ఇబ్బంది పెట్టవచ్చు. ఈ సమస్యలు కొనసాగితే వైద్యాన్ని సంప్రదించి పరీక్ష చేయించుకోండి. క్రమబద్ధమైన దినచర్యను పాటించండి. ఈరోజు మీకు అనుకూలమైన రోజుగా ఉంది. మీరు మీ ఉద్యోగ జీవితం నుండి విరామం తీసుకుని మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక యాత్రకు వెళ్లాలని ప్రణాళిక వేసుకుంటారు. మీ సంబంధాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది. సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని కొనసాగించడానికి సంభాషణలో ఎలాంటి అంతరాలను నివారించండి. అందరితో తప్పకుండా మాట్లాడండి. ఈరోజు మీకు పనిలో అనేక కొత్త బాధ్యతలు లభించవచ్చు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. మీకు కొత్త పని దొరుకుతుంది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. మీరు పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందవచ్చు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. పనిలో మీ పలుకుబడి పెరుగుతుంది. సమయం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకోండి. మీరు రిస్క్ తీసుకోగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. తొందరపడి పనులు చేయవద్దు. మీరు సహోద్యోగుల ద్వారా ఆర్థికంగా లాభపడతారు. అయినప్పటికీ మీరు అన్ని పనులను స్వయంగా నిర్వహించుకోవాలి. మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందవచ్చు. తోబుట్టువులతో సంబంధాలు దెబ్బతినవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. యువత తమ వృత్తికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.